ఆయన యొక్క పుట్టుక జననం గురించి ప్రారంభిస్తున్నాం. తాజుద్దీన్ బాబా పుట్టికే. ఈయన పూర్వీకులు అరబ్ దేశం. మామూలుగా సాంప్రదాయం ముస్లిం సాంప్రదాయం. ముస్లిం కుటుంబంలో జన్మించాడు, అంటే ఇస్లామిక్ వంశంలో జన్మించాడు. చాలా కాలంగా వీళ్ళు హిందూ దేశానికి వచ్చి స్థిరపడ్డారు. స్థిరపడిన తర్వాత ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో ఈ 1861 సంవత్సరం జనవరి 27 గురువారం ఉదయం సూర్యోదయంతో 5:15 జన్మించాడు. ఆ పిల్లవాడికి తాజుద్దీన్ అని పేరు పెట్టుకున్నారు. ఈయన పుట్టగానే ఏడవలేదు. ఏడవకపోతే ఎలా చెప్తారు? జీవం ఉందా లేదా? జీవం లేనట్టుగా ఉన్నాడు. వెంటనే అప్పుడు ఉంటాయి కదా, పసిగులు వస్తే వాత పెట్టుకోవడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. అట్లాగే అప్పట్లో ఎప్పుడు ఏడలేదు. బాగా కాల్చి కమ్మి తీసి కడతల మీద ముఖం మీద కాల్చారు. కడతల మీద పుట్టిన బిడ్డకి పెద్దోళ్ళకి కాలిస్తే ఎలా ఉంటుంది? పుట్టిన బిడ్డకి కణతల మీద, ఈ కణతల మీద ముఖం మీద కాల్చారు. అప్పుడు కాసేపు అటు ఏడ్చాడు. కొద్ది క్షణాలు మాత్రమే ఏడ్చేసి అలా అన్నీ చూశాడు. మనం అక్కడికి ప్రవేశించాలి. ఉదయాన 5:15 శిశువు పుట్టాడు. ఏడవలేదు. ఈ కణతల మీద ముఖం మీద వాత పెట్టారు. నేను ఉన్నాను అని చెప్పడం కోసంగా ఒక్కసారి ఎక్కువ అని కేకేశాడు. మళ్ళీ కామ్ అయిపోయాడు. కాలిస్తే వాత ఎలా ఉంటుంది ఆలోచించండి. ఏదో కథ కాల్చాడు అనుకుని నచ్చ వెళ్ళిపోతాట. ఒక్కనో మనకు సులు కట్టే మనం ఎలా ఉంటాము? చేమ కొడితే దద్దు అయిపోతుంది. మన కాల్చాడు. ఒక్క క్షణం కివ్వని కేకేశాడు. ఏడుస్తూనే ఉన్నాడు. చెప్పలే. మహాత్ముల యొక్క దివ్య లక్షణం పుట్టుకతోనే తెలుస్తుందండి. వెంటనే వేశాడు. చుట్టూ అలా చూశాడు. అంటే ఏంటి? ఓహో, ఈ ప్రపంచం నేను అడుగు పెట్టాను, సమాజంలో ఉన్నాను, ఇప్పుడు స్పృహ వచ్చింది. ఎక్కడ కాల్చారు? ముఖం మీద కడతల మీద కాల్చారు. అంటే ఏంటి? నీ జ్ఞానాన్ని నీ ఉంచుకోబాకరాయనా, దాన్ని వెలిగితి అని కాల్చారేమో. పైకి కాల్చడం, ఆయన స్పృహకు రావడం, ఆ జ్ఞానానికి మనకి అందించవడం. అలా ఎరిగడికి అలా చూశాడంట. వైపులకి, అన్ని వైపులకు చూశాడు. అంటే ఏమిటి? 4 దిక్కులు అలా పరికించాడు. అంటే ఆ 4 దిక్కులున్న జ్ఞానాన్ని పొందవలే. 4 దిక్కుల వైపు అన్ని వైపులా నువ్వు చూడవలే. ఇక్కడ దిక్కు లేదు, అన్ని వైపులా నువ్వు చూడవలే. ఎందుకు అన్ని వైపులు చూడడం? ఏ వైపు నుంచో నీ జ్ఞానం లభించవచ్చు. ఒకవైపే ఉండొద్దు, ఒక మార్గమే కాదు, ఒక సిద్ధాంతాన్ని పట్టుకోబాక. అన్ని సారాంతాన్ని గ్రహించు. ఇక్కడ అన్ని సిద్ధాంతాన్ని పట్టుకోమని కాదు. అన్ని వైపు చూశాడంటే శరీరం కదాలే, శరీరం అక్కడే ఉంది కదా. పులి అలా పరిగెని చూశాడు. శరీరం అక్కడే ఉంది. నీ సిద్ధాంతం అక్కడ పెట్టుకో, అక్కడ నిలబెట్టుకో. ఫౌండేషన్, ఆ ఫౌండేషన్ నుంచే అలా పరికించు. అన్ని విపుల జ్ఞానాన్ని ఆస్వాదించు అని ఉండొచ్చు. కాదు, ఇది ఏదో కవిత్వం కాదండి. ఒక్కొక్క పదంలో ఉన్న అంతరార్థాన్ని మనం గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి. అన్ని వైపులు చూశాడు, అలా చూశాడండి, తర్వాత నెక్స్ట్ ఏం ఉపయోగం ఉండదు. అన్ని వైపులా చూశాడు అన్నప్పుడు మనం అన్ని వైపులా కూడా మనం జ్ఞానాన్ని గ్రహించాలి అనేది మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే మహాత్ముల జీవిత ప్రతి ఒక్కటి మనం అనుభవించుకోవాలని. కొందరు పిల్లలు చూడండి, పిల్లలు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు ఆడుకుంటున్నట్టే ఉంటారు. వాళ్ళు ఏమేమో గమనిస్తూ ఉంటారు. మీరు గమనించారు లేదు? గమనించలేదండి. వాళ్ళ మాతృభావం సత్సంగం జరిగింది. సత్సంగం జరిగితే వాడు 1వ క్లాస్ అంటే 5 సంవత్సరాలు ఉంటుందా, ఎల్కేజీ యూకేజీ అయిపోయింది కాబట్టి 5 సంవత్సరాల పిల్లవాడు కూర్చున్న పక్కన కూర్చున్నాడు. బదిలీ గురు బ్రహ్మ అన్నాను నేను. అంతే పాడేస్తాను. గురు బ్రహ్మముడు పాట ఆపేశా. పాడమంటాను. రికార్డ్ చేయలేకపోయినాను కానీ పాడేసినాను. అంతే అయిన తర్వాత నా పాట ఇంకా నాకు ఇంకా ఏమన్నా పిచ్చి కదా, పక్కన కూర్చోబెట్టుకున్నా. భజన చేశారు. భరద్వాజ గురువారి పాట పాడినారు.
ఉదయానికంతా ఆ పాట పాడాడు. ఉదయాన పాట ఎక్కడ పంపించాడు, ఉదయానికంతా పాట పాడుతున్నాడు. పాట అక్కడ కూర్చొని భరత గురు మొత్తం పాట అండి. 1వ క్లాస్ చదవగలుగుతాడా? తెలుగు చదవగలుగుతాడు. 1వ క్లాస్ చూడాలి. నేను వీడియో పంపించమని చెప్పాను, వస్తే పెట్టాలి. ఎంత చక్కగా పాడారంటే మనం ఎవరూ పాడలేరు. ఇది ఒత్తిడి తప్పిపోయి అట్లా లేదండి. ఏంటి వినడమనేది, వినడం ఏంటున్నావు అంటే ఏంటి? వాడు గ్రహించాడా లేదా? ఎందుకు వచ్చింది ఇది? అన్ని వైపులా చూడసాగడన్నాడు. వాడి పిల్లలు గమనే కూర్చున్నాడు. ఏం ప్రసాదం ఆడుకోకూడదా? వాడంతా గమనించాడు, పాడగలిగాడు. కాబట్టి మన దృష్టి ఏంటి? అన్నింటి పరికించు, అందులో సత్యాన్ని గ్రహించు. మన జీవిత ప్రతి సంఘటన కూడా మనకు ఏదో నేర్పుతుందని భావన కలిగి చూసుకో. ఇది అన్ని వైపులా చూడడం అంటే. ఈ ఒక్క వాక్యానికి చెప్పుకుంటే గంట కూడా చాలు, కానీ అందులో భావాన్ని సంక్షిప్తంగా గ్రహించడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికీ అంటే ఆయన పెద్ద అయిన తర్వాత కూడా ఇంక కాళ్ళ మచ్చలు ఉండకుండా పోతుంది. ఆయన శరీరం వదిలిపెట్టేంత వరకు ఆ మొదలు అలాగే ఉంది. కానీ అది దురదృష్టం ఏంటంటే ఇతడు మహాత్ముడుగా అయ్యేటప్పటికి వాళ్ళ తల్లిదండ్రులు చూడలేకపోయాడు. తండ్రి చనిపోయాడు, 9వ ఏట తల్లి చనిపోయింది. అంటే వాళ్ళకి అదృష్టం లేదు. కానీ వాళ్ళు ఎంతో అదృష్టవంతులు, ఎంతోమందికి మహాత్మును అందించిన వారు. మరి ఈ పుణ్యమంతా వాళ్ళకి దురదృష్టం ఎలా అవుతుంది? వాళ్ళు చూడలేకపోవచ్చు కాక, కానీ ఈ అదృష్టం, ఈ పుణ్యం అంతా కూడా వాళ్ళకి చెందుతుంది. తర్వాత ఈయన అమ్మమ్మ వంట్లో పెరిగాడు. 6వ ఏట స్కూల్లో చెప్పించారు. 6వ సంవత్సరం నుండి 18వ సంవత్సరం లోపలే అన్ని భాషలు నేర్చుకున్నాడట. అప్పుడైతే పార్సీ, అరబ్బీ, ఇంగ్లీషు అన్నీ. ఒకసారి ఆ చిన్నతనంలో అలా స్కూల్లో పోతుంటే ఒక మహాత్ముడు ఈ పిల్లవాడి దగ్గరికి వచ్చాడు. 6వ సంవత్సరం అప్పుడే పిల్లవాడు మహత్యం తెలుస్తుందా. ఒక మహాత్ముడు వచ్చాడు. వచ్చేసారి చూశాడు, ఒక్కసారి అలా చూశాడు. కొంత మిఠాయి తీసి ఆ పిల్లవాడి నోట్లో పెట్టాడు. ఆ మహాత్ముడి పేరు హజరత్ అబ్దుల్లా షా. సరే, ఆ పేర్ల దగ్గర మహాత్ముడు నేను చెప్పుకుంటూ వస్తున్నాం. వెంటనే ఆ మిఠాయి ఊరికే పెట్టలేదండి. తను తిన్నాడు, చప్పరించాడు, దాన్ని తీసి పెట్టాడు. తను ఉచ్చిష్టాన్ని తను ఇంగిలి పెట్టాడు. అది పెడతానే పెట్టిన తర్వాత ఆ టీచర్ అన్నాడు కదా, మీరు ఇతడికేం చెప్తారని చదువు, ఇతనికి మీరేం బోధించగలరు మీరు? ఇతడు కింద జన్మలోని నేర్చుకునేసినాడు. ఈ విధంగా ఈ పుట్టుకతోనే జ్ఞానం పొందిన వాడి సంగతి మనం గురు చేతుల్లో ఉంది. శ్రీపాద వల్లభుడ అదే, విష్ణు సరస్వతి అదే, అలాగే సిద్ధారూఢ స్వామి. బడికి పంపిస్తే ఆయన పాట నేర్పాడు, ఓంకారానికి అర్థం చెప్పాడు సిద్ధారూఢ స్వామి. వాళ్ళు అయ్యవారు అర్థం చెప్పమంటే నువ్వు చిన్నపిల్లవాడరా, నీకేదో చెప్పేది అన్నాడు. నువ్వు చెప్పన్నాడు. 5వ సంవత్సరంలోనే పిల్లవాడు ఓంకారానికి అర్థం చెప్పాడు. మహాత్ముల స్థితి ఇలా ఉంటుందండి. ఏదో 4 మాట డబ్బాలు కొట్టేసి మహాత్ముడిని ముద్రేసుకుంటే అంత మాత్రం ఉంటుందండి. అంటే మహాత్ముడి స్థితి పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారే, అది మధ్యలో వచ్చి మధ్యలోనే పోతుంది. అదేపటికి మీరు నేర్చుకునేసాడు అంటూ అప్పుడు చెప్పాడు, మితంగా తిను అని చెప్పాను. మరి ఎవరు అప్పల వాడికి మితంగా తిను, మితంగా నిద్రపో, మితంగా మాట్లాడు. ఇవేవి మన పని కాదు, ఇవేవి పనికి వస్తుంది పాప. మితంగా తినమంటే తింటాం మనమేమన్నా, మితంగా నిద్రపోతాం మనమేమన్నా, మితంగా మాట్లాడమంటే నేను మాట్లాడతామా? కాబట్టి ఇవన్నీ మనకు వద్దు. ఆయన తిప్పాడు కానీ అప్పుడు అది కడి తట్టేస్తాం, పేజీ తిప్పేస్తాం. పేజీ తిప్పితే వెనకబడిపోయేది మనమే. చూడండి చెప్పాడు, మితంగా తిను, అర్థం చేసుకోండి. మితంగా తిను, అతిగా తింటే ఏమవుతుంది?
అజీర్ణం అవుతుంది, అనారోగ్యం వస్తుంది. ఈ ఒక్క 3 మాటలు దాకా ముక్తి పొందాలంటే ఇదే బాబా చెప్పాడు సాయినాథుడు, రుచులకు పోవద్దు, 1-2 వంటకాల కోసం తృప్తి చెందు. ఏరా నిద్రపోతున్నావు మధ్యాహ్నం పూట అబ్దుల్ బాబాకి చెప్పలేదా? బాబుది మితభాషి సాయిబాబా నవ్వుతున్నారా? మనకు కాదు, ముందు చెప్పమన్నా కదమ్మా, ఇది మనకు కాదు కాబట్టి ఆ విషయం వేరే ఉంచుకుంటున్నాం. మరి బాబా చెప్పలేదా మితభాషి అన్నాడు? పోనీ ఈ మితభాషి ఇవన్నీ బాబా చెప్పాడు, సాయి బాబా చెప్పాడా? రామాయణంలో రాముడి యొక్క లక్షణాలు ఇవి. ఇలాంటి లక్షణాలు మితభాషి అంటే మితంగా మాట్లాడు. హితభాషి అంటే ఏంటి? మంచిగా మాట్లాడు. స్మితభాషి నవ్వుతూ మాట్లాడు. సత్యభాషి నువ్వు మాట్లాడి ఎలా ఉండాలి? సత్యం ఉండాలి. ఏమరా వాడు చెప్పాడంట వీడంట అంటలే ఉంటారు మనకి ఎప్పుడు. ఏం చెప్పాడు కదా నిజమా అంటే అంట అని కొనుక్కుంటా పోతాం అన్నమాట. అంటలు మనకి ఎందుకు? వంట కావాలి మనకి. అంటలతో మనకి ఏం పని చెప్పమా? ఆడ బాగుంది అంట బాగుంది నాకు పెట్టి ఉందా అది మన చేత కాదు. కానీ వంటలు వద్దు మనకి, మన వంటలే మనకు కావాలి. హాస్యం కాదండి వంటల పద ఏదో అలా వచ్చిందని కాదు. వంట అంటే ఏమిటి? భోజనం, ఆహారం, సృష్టికి ఎలా ఉండాలి? అది మంచిగా ఉండాలి. కాబట్టి అంతలొద్దు మనకి. వంట తినడానికి మన వరకు ప్రయత్నం చేస్తాం, ఇతర సంపన్నం వద్దు. మితంగా నిద్రపో. అతి నిద్ర ఏమవుతాం? అజ్ఞానానికి దారి. అతి నిద్రలోలుడు అని ఒక పాడవాసనలు పాడతాడు, భీము నిద్రపోతా ఉంటే. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్త ఉదర అని పాట విన్నాం కదండి. అతి నిద్రలోలుడు అనే పదములు వస్తుంది. అక్కడేది పాటకి నిద్రనే కాదండి, అజ్ఞానంలో ఉండవాక నిరంతరం మెలకువలో ఉండు. అంటే కళ్ళు వేసుకు చూస్తాను కాదు, లివింగ్ ప్రజెంట్ వర్తమానంలో ఉండు. అది ఇక్కడ చెప్పడం అంటే దీన్ని బట్టి మనం తెలుసుకొని మనం అంత వర్తమాన పక్కన పెట్టండి, కనీసం బాహ్యంగానే పాటిస్తాం. మితంగా అక్కడ నేర్చుకుంటే ఫంక్షన్ పోయినా మా బడవ 25 రకాలు మొదలే ఆలోచిస్తున్నాడు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అక్కడ మసాలా కూర తీసి తిన్నా, రాత్రి అయితే బాధపడ్డా. ఏమో ఉపయోగం? అన్నీ పెట్టుకున్నావు టేస్ట్, ఏమో అన్నీ తిని పొట్ట బాగా నాలుగు బ్రహ్మాండం ఉంది, భలే ఉంది లాగించేసిన. మన రాత్రికంతా ఇబ్బంది పడ్డా. మళ్ళీ ఏమన్నా మారుతానా? ఇబ్బంది పడ్డాను కదా, మళ్ళీ మారుతానా? అది బదిలే మళ్ళా నాలుగు పరిగిస్తూ ఉండాలి. ఇంత సత్తంగా చేయ ఉపయోగం? ఈరోజు అనుకుంటున్నా కాదు, ఈ క్షణం అనుకుంటున్నా. ఇక మీదట మితంగా తినడానికి ప్రయత్నం చేస్తావా నాయన? నువ్వు చదువుతున్నావు చెప్తున్నావు కాదు, ఆచరణ పెట్టు. నువ్వు నీకు ధ్యానము యోగము అవి వద్దు, ముందు ఇది ఏమంటున్నాడు. నాకు మంచి పాఠం ఇది. రెండోది మితంగా నిద్రపో. ఇది కూడా మనం అలవాటు చేసుకోవాలండి. శరీరం బడలికగా నిద్రపోవడం వేరే, బడలిక లేకపోయినా ఖాళీ ఉండి నిద్రపోవడం వేరే. అనారోగ్యంగా ఉండేవాడు నిద్రపోవడం వేరే, ఆరోగ్యంగా ఉండి నిద్రపోవడం వేరే. అది ఎంత చెరుపు చేస్తుందనే విషయం మాత్రం తెలుస్తుంది. మూడవది మితంగా మాట్లాడు. ఇది ఈ రెండు పక్కన పెట్టినా కూడా ఈ మితంగా మాట్లాడడం అలవర్చుకోవాలా. ఏం తెలియ వీళ్ళందరూ మితంగా మాట్లాడి నేర్చుకొని మానేసినారు. కనీసం నువ్వు కొత్తగా ఇక్కడ అడుగు పెట్టావు ఈ ఇంట్లోకి, నూతన కోడలు మీరు. కాబట్టి మితంగా మాట్లాడితే అందరి మనల్ని మీరు పొందగలరు. అతిగా మాట్లాడితే ఏంటి వాగుడికాయ, నిన్న కాక మొదలు వచ్చింది, పెద్ద చిన్న లేదా మధ్యలో కల్పించుకుంటారు అన్నమాట. పాప తప్పు చెప్పడం కాదు, ఇక్కడ మనం మధ్యలో కల్పించుకుంటారు. మనకు అనవసరం విషయంలో మనం మాట్లాడకూడదు. మనం నేర్చుకోవడానికి వచ్చింది ఈ స్కూల్ అమ్మా. ఇది నేను కొత్తగా చెప్తాను, ఇది స్కూల్, ఇది సత్సంగం అనేది స్కూల్. మనం నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాం. నేర్చుకున్న వాడికి సత్ఫలితం ఉంటుంది, వినేవాడికి వాళ్ళకి ఫలితం ఉంటుంది. అంతే. అందరూ స్కూల్లో జాయిన్ అవుతాము, అందరూ పాస్ అవుతారంటారా?
మనం పాస్ అయ్యాలనుకో అందరికి మెరిట్ మార్క్ వస్తుందంటారా? అందరూ మెరిట్ మార్క్ తెచ్చుకోవాలి మనం ప్రవేశిస్తున్నాం. అలాగే ఈ సత్సంగం కూడా. అందుకు నీకు ప్రత్యేకంగా పెడతాం, నీ ఇంటి కొత్త కూడదు కాబట్టి. వాళ్ళ మాట ఉండబాక, నువ్వు ఈయన మాట నా మాట పక్కన పెట్టు. కాబట్టి మితంగా మాట్లాడ అలవర్చుకో. అలా దీనికే చాలా సత్సంగంలో ఒక హాస్యంగా చెప్పుకుంటాం. ఆ పనికి చెప్తున్నాం. వాళ్ళు ఎంత మాట్లాడినా నాలుక పంటి కింద పడతా ఉందా? పళ్ళు కొరుకుంటాడు నాలుక, అంత తిరుగుతా ఉందా? నోరంతా తిరుగుతుంది కదా, ఎక్కడైనా పంటి కింద పడుతుందా? లేదు. నాలుగుకి సంతోషం అయిపోయిందంట, నన్ను ఇంత కాపాడుతుంది కదా ఈ పళ్ళు. ఏ పళ్ళు? మన 32 పళ్ళు అదే కదా. అప్పుడు ఏం చేస్తే, ఓ పండ్ల నన్ను చూడు, ఇంత మాట్లాడినప్పటికి కూడా నీ పంటి కింద వేసుకున్నా కదా, నీకు గిఫ్ట్ ఇస్తాను. ఎవరు ఇస్తా ఉన్నారు? నాలుగు ఇస్తామన్నారు. నువ్వు మా లోపల రా, వాళ్ళ లోపల వద్దు. నాకు నాలుక ఒక గిఫ్ట్ ఇస్తామనుకున్నదంట. అప్పుడు పళ్ళు అనిందంట, నువ్వు గిఫ్ట్ నాకేం ఇవ్వాలే, నువ్వు మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడు, లేకపోతే నా పళ్ళు ఊడిపోయి. అర్థమైందా? ఇప్పుడు కొంచెం సై ఇస్తారా, లాగి లాభం కొట్టాడు అయిపోయా, ఇంకా హాస్పిటల్కి పరిగెత్తాలి. అంటే ఇప్పుడు కొత్తగా ఇంట్లో నీకు వివరణ ఇస్తున్నాం. మీ అందరూ వినేసాం. ఎంత తిన్నా కూడా ఇది మన రుచిగా ఉంటుంది అంటే అలర్ట్ చేయడం కోసంగా యాడ పళ్ళు కూడా కొట్టుకుంటావని అనేసి. అందుకని నేను మితంగా మాట్లాడు. ఖురాన్ చదివేటప్పుడు ఇది చాలా ఇంకా ముఖ్యం. మనకి ఖురాన్ చదివేటప్పుడు మహమ్మదుల వారే నీలో ఉండి చదువుతున్నట్లు భావించుకో అని చెప్పి తెలిపాడు. 4 మాటలు చెప్పింది. ఈ 4 పురుషార్థాలు తీసుకొస్తుంది. చెప్పిన 4 మాటలే అంటే ఏదో మామూలు మాటగా అనిపిస్తుంది, కానీ ఎంత లోతుగా పరిశీలించాలి. ఒక్కొక్క మాటకే మితంగా తిను, మితంగా నిద్రపో, మితంగా మాట్లాడు. 3 మాటలకి ఎంత అయింది. ఇంకో మాట, నువ్వు ఖురాన్ చదివేటప్పుడు ఎవరు చరిత్ర చదువుతున్నావో వాళ్ళు నీ హృదయంలో ఉన్నారు, ఉండి వాళ్ళు వింటున్నట్టుగా భావించుకో. ఒకడు ఖురాన్ మన ఖురాన్ అంటే ఖురాన్ అని చెప్తున్నాను. ఒక్కరోజు చదివేశాడట. ఆ పర్వతం ఒక్కరోజు చదివాలన్నాడంట. అవునా, షబాష్, ఒకరోజు ఖురాన్ చదివాలంటే చాలా గొప్ప. ఈసారి చదివేటప్పుడు నేను పక్కన ఉన్నానని భావించుకుని చదువు అన్నాడు. నేను నీ పక్కన కూర్చోనుండా, నువ్వు చదువు అన్నాడు. వారం పట్టిందట. వారం బట్టి అవునా, షబాష్, ఈసారి నేను వింటున్నట్టుగా చదువు అన్నాడు. నిలబట్టిందంట. నేను వింటా ఉన్నాడు కదా, తప్పు చూసుకో. అంతకుముందు కళ్ళు పోతా ఉన్నది, తిరగతా ఉన్నది, హాయిగా విహరిస్తూ ఉంది మనసు. నాకండి, మీకు కాదు. గమనం చదివేస్తాను, అయిపోయింది, పేజీలు అయిపోయింది. కానీ ఏం చదివాను సంగతి మాత్రం గుర్తులే. ఎక్కడో మా అమ్మాయి దగ్గర మా మనవరాలు ఆడుకుంటా కూర్చున్నా. ఇప్పుడు వింటా ఉన్నాడు కదా అని బాగా చూసి అర్థాలు వేసుకొని ఒక్కొక్క పదం చదువుకుంటా ఉండ. ఆ తర్వాత అరే లోపల నేను చదువుతున్నట్టుగా చదువురాడంట. సంవత్సరమైన పుస్తకం పూర్తి కాలేదంట. పుస్తకం పూర్తి కాలేదంటే లోపల ఉన్నాడా. ఇప్పుడు ఒక్కొక్క పదము, ఒక్కొక్క వాక్యము, ఇది అర్థం ఏంది, ఇది భావం ఏంది, ఈ అక్షరానికి అర్థం ఏంది, లోపల కూర్చోన్నాడు కదా. ఇంకా ఆయన చెప్పొద్దా? ఆయనకేం చెప్పేదంటే 7 కూర్చోని ఇందులో కూర్చోండా, మరి వాళ్ళు చెప్పాలంటే పుస్తకాలు తిరగేస్తారు కదా. 4 వేలు చెప్పడానికి అవస్థ పడతా ఉన్నాడు. ఇంతమంది 7 కూర్చోన్నారా మాస్టర్ గారులా? ఎవరు చెప్పాలా, ఎంత జాగ్రత్త చెప్పాలా, అది చెప్పడం. నువ్వు పుస్తకం చదివేటప్పుడు భగవంతుడు వింటున్నాడు, భగవంతుడు కూర్చుని ఉన్నాము అని భావంతో చెప్పడం అంటే ఉద్దేశం. రెండవది, లౌకికంగా చూసుకుంటే నువ్వు ఏ పని చేసినా నేను భగవంతుడికి చేస్తున్నాను ఈ పని అనే భావన చేసావు అనుకోండి, ఆ పని సత్ఫలితాన్ని ఇస్తుంది. భగవంతుడు ఏం చేస్తున్నా, మీరు వంట చేయండి, పొలం పని చేయండి, ఇబ్బంది లేదు. మీరు నారేతేస్తున్నారు, నారేత వేయడం వల్ల, ఇది బాగా ఉద్దడం వల్ల, ఈ గింజలు రావడం వల్ల ఎంతమందికి నా చేతి సహాయం నేను చేస్తున్నాను అని నారేత వేసాం అనుకోండి, అది కూడా సాధనండి, భావమే.
అంటే ప్రతి పనిలో కూడా భగవంతుడు పని ఏం చేస్తున్నా, భగవంతుడు చూస్తున్నాడు, భగవంతుడు మన వెంట ఉన్నాడు అనుకుంటే మొట్టమొదటి ఆత్మధైర్యం వస్తుందండి, మనోధైర్యం కలుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అది దీని అర్థం. నీలో ఉండి చదువుతున్నట్లుగా భావించు. అంటే ఈ ఒక్క వాక్యం మనం ఏ పని చేసినప్పటికీ కూడా వాళ్ళు ఉన్నారు అనుకున్నట్టే పటాలు ఇటు బారు ఉండదు. ఎవరైనా పెట్టచ్చు కాక, తిరిగి పెట్టచ్చు, తిరిగి పెట్టచ్చు కాక. మరి మాస్టర్ గారి పాట ఇట దత్తాడి పాట ఎందుకు వచ్చింది అక్కడికి? వాళ్ళ వరస ఏంది? ఈయన సృష్టికర్త, అందుకు ఈయన పెడుతున్నాం. ఈయన స్థితికర్త, అందుకని మధ్యలో పెడుతున్నాం. ఆయన లయకర్త, అందుకని ఆడున్నాడు. లయం చేసేవాడు శివుడు, మన స్థితిగా ఉంచేవాడు విష్ణువు, సృష్టించేవాడు బ్రహ్మ. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అంతేగాని మహేశ్వరుడు ఈ పక్క ఎలా పెడతాం? లయం అయిపోయినాడు, ఇంకేముందా? ఏముండదు అక్కడ. ఏం చేయగలం? స్టెప్ బై స్టెప్. అందుకు పటాలు పెట్టడం. ఈయనే సృష్టిస్తున్నాడయ్యా అని మీరు అడగచ్చు. ఆయన గురు తత్వం, దత్తాత్రేయుడు మానవ రూపంలో శ్రీగురుడిగా శ్రీమల అవతరించాడు. మనలో జ్ఞానాన్ని సృష్టించాడు. ఏం సృష్టించాడు? గురువు అంటే ఎవరు, గురుసేవ ఎలా చేయాలి, గురు చేత అదే వస్తుంది కదండి. అంటే ఏంటి? మన ఆలోచన కలిగించాడు. కలిగించడం అంటే సృష్టించాడు. స్థితికర్త సాయిబాబా. ఆ గురువు ఆ యొక్క తత్వాన్ని, స్థితికర్త అంటే ఏంటి? పోషించడం. నువ్వు తెలుసుకున్నావు, నారు పోయేసావు, చాలా నీరు పోయిపోయా. అలాగే జ్ఞానం తెలుసుకున్నావు, దాన్ని నిలబడాలంటే ఏం చేయాలి? నీళ్ళ ద్వారా. నీరు పోసావు, చాలా ఇరవై పళ్ళా, ఇరవై చాలా చీడపడ పెరుగుతుంది, మందు కొట్టబడలే. ఆ మందు, ఆ ఎరువు, ఆ నీరు అన్నీ సాయి నది యొక్క నీళ్ళలో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు బాబాజీ సర్వజ్ఞుడు, ఆశ్రిత కల్పవృక్షము, భక్త సులభుడు, సాయి పిలుపు, ఈ అధ్యాయాలన్నీ చూడండి మనల్ని స్థిరత్వం చేయడం కోసమే. ఇప్పుడు బాబా ఒక నానా చెట్టు దొరికారు, ఒక కొండ ప్రాంతానికి వెళ్ళి, హరిత కొండ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఆయనకి దప్పికేసింది, నీళ్లు లేవు. నా బాబా ఇక్కడ ఉంటే నాకు నీళ్ళు ఇస్తాడు కదా అని అనుకున్నాడు. అంటే నేను ఒక బిల్లుడు వచ్చి, అక్కడే నీళ్ళు ఉన్నాయి కదా, బండకేం తీరు అన్నాడు. అంతకుముందు బండ్ల కింద నీళ్ళు పారేవండి, కొండకొండ తెలిసి అర్థమవుతుంది. తాగాడు అనుకున్నాడు, అక్కడికి అయిపోయింది అది. మనం మర్చిపోతాం కూడా. మనం షిరిడీకి వచ్చిన తర్వాత అదే సమయంలో బాబా అక్కడే ఉంటున్నాడు. ఒరే నాన్న దప్పి చస్తున్నాడు రా, నేను నీళ్ళు పోతే ఎట్టా అంటున్నాడు. అదే సమయంలో అది అక్కడ వాడు తెలుస్తుంది. అది వచ్చిన తర్వాత బాబా ఈ మాట అన్నాడు ఫలానా రోజు, ఆదివారం రోజు మధ్యాహ్నం 12 గంటలకి. నువ్వు ఎక్కడున్నావు అని అడిగారు వాళ్ళు. నేను 12 గంటలకు అక్కడ ఉన్నాను రా, నేను దాహం ఉన్నాను, ఎవడో దారి మేడు వచ్చి నాకు నీళ్ళు ఇచ్చాడు అన్నాడు. ఎందుకు ఇళ్ళ ఏళ్ళు చేశాడు? బాబా భగవంతుడు సర్వసమర్థుడు, ఇది వింటాం మనం. ఆ సమర్థత్వాన్ని మనలో ఆ నీళ్ళ ద్వారా స్థితి చేశాడు, పోషించాడు. ఇంక మర్చిపోతాడు అన్నారా? అందుకని ఆయన స్థితికర్త. బాబా చెప్పిన మాటల భావాన్ని మనలో సత్సంగాల ద్వారా వివరణ ఇచ్చి మన మనసుని అనంతమైన భగవతత్వంలో లయం చేస్తున్నాడు మాస్టర్ గారు సత్సంగం ద్వారానే. పుస్తకాలు అందరూ చదివిస్తుంటారు, చదివేసామంటే చదివేస్తారు, దాని భావం ఏంటో తెలియదు. మనసు లయించిందా? లేదు, తెలుసు చదివాము. మరి అతను ఏ భావం ఎందుకు చెప్పాడు రా? ఏమో తెలియదు. ఆయన గొప్ప మహాత్ముడిగా చెప్పాడు. ఆయన మహాత్ముడు అండి, వాళ్ళు చెప్పిన మనకు అర్థం కావు, దాని గురించి మనకి ఎందుకు? అందులో అర్థం ఉంది, అందులో పరమార్థం ఉంది. ఆ అర్థాన్ని పరమార్థాన్ని పరమామృతంగా తయారు చేసుకొని దాన్ని సేవించండి. సేవించడం అవుతుంది, తప్పరిస్తాం. తలుచుకుంటేనే మనలో నీళ్ళు ఊరుతాయి. అంటే ఏంది? అందులో లయమైపోతుంది. ఎట్లా లయమవుతుందంటే, ఎక్కడైనా సరే భగవంతుని నామం వినబడిందంటే కాళ్ళు వరిగిస్తాయి. భగవంతు నామం, బాబా నామానికి బాబా అనుకుంటున్నాం, భగవంతు నామం చెప్పుకుందాం. ఎక్కడ భగవన్ నామం వినబడతానే కాళ్ళు ఉన్నట్లు పరిగిస్తాయి. చూడండి, పాట పాడుతున్నా, నాట్యం చేస్తున్నా కాళ్ళు గదిస్తా కూర్చుంటాం, మనకి తెలియదు అది.
అదేంటి ఆ భగవన్నామానికి కాళ్ళు పరిగెత్తాలంటే ఆ భగవన్నామ యొక్క తత్వాన్ని రుచి చూసి ఉండాలి, అనుభవించి ఉండాలి, ఆస్వాదించి ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ లయం అయినప్పుడే నువ్వు పరిగిస్తావు. అలాగే ఆ భగవన్నామాన్ని పెదవుల మీద ఎవరన్నా పలుకుతూ ఉంటే మనసు పురి విప్పిన నెమలిలాగా ఆడుతుంది. మరి భజనలో ఎంత అర్థం ఉంది, సత్సంగంలో ఇంతటి భావం ఉంది అని చెప్పినవాడు భరద్వాజ మాస్టర్ గారు మన మనసుని ఆయన లయం చేస్తున్నాడా లేదా. అందుకే మనం చెప్పుకుంటామండి, అలవైకుంఠపురం సినిమా చూసామండి, చూసామా? అలవైకుంఠపురం కాదు, ఇలవైకుంఠపురం దత్తాత్రేయుడు. ఎంత మంచివాడివయ్యా సినిమా చూసామా? ఎంత మంచివాడివయ్యాడు సాయినాథుడు. సరిలేరు నీకెవరు సినిమా చూసామా? సరిలేరు నీకు మాస్టర్ గారు. సరిలేరు ఇక్కడ పెట్టేస్తే, ఈ పక్క పెట్టేస్తే అది జ్ఞానం లేకుండా ఏడా ఆయన మనకు ఒక విషయం తెలుస్తుంది. ఇవంతా ఎందుకు వచ్చింది? ఆయన ఉన్నాడు అని భావిస్తే అలా పటాలు మనం మార్చి పెట్టము. ఆయన ఉన్నాడని భావిస్తే మన ప్రతి పని కూడా శ్రద్ధతో ఉంటుంది, ఏకాగ్రత ఉంటుంది. తద్వారా మనం వారి యొక్క సన్నిధిని అనుభూతి పొందగలము. ఇంత చెప్తున్నాడండి. ఇంతటి అర్థం ఈ ఈ ఈ 4 వాక్యాలే. ఈ 4 వాక్యాలు చాలు మన జీవితానికి. మనం పామరలో మనకి ఏ పెద్ద చదువు రాదు. మనం ఏం చదువుకున్నామండి? ఏదో మాస్టర్ పుస్తకం చదువుకుంటున్నాం అంతే. ఇంగిత జ్ఞానం లేని వాళ్ళం మనం. మనకి ఈ 4 మాటలు కానీ పట్టుకుంటే మన జన్మ ధన్యం. ఎక్కడెక్కడో ఏదో పూజలు యాగాలు ఈ 4 మాటలు నిరంతరం మననం చేసుకోవాల్సిందే. తినేటప్పుడు మితంగా తినాలి, నిద్రపోయడం మితంగా నిద్రపోవడం, మితంగా మాట్లాడడం. ఏ గ్రంథం చదివినా, ఏ పని చేసినా ఆయన ఉన్నాడు మన చెంత అన్నప్పుడు ఒక చిన్న పొరపాటు కూడా చేయమండి. చిన్న పొరపాటు ఆలోచన కూడా రాదు. చేయడానికి పక్కన పెట్టండి. అసలు ఆలోచన కూడా రాదు. ఏమో విడా తెలుసుకుంటాడు ఆయన నుంచి. ఎందుకని ఆయన మొత్తం కెమెరాలు పెట్టుకున్నాడు. ఎక్కడ కెమెరా పెట్టదు? మొత్తం కెమెరా, ఏమన్నా దాకుండా కెమెరా పెట్టి ఉంటాడు. అంటే కొందరు చూడండి, చిన్న ఇంట్లో ఉండి ఓ తెర కట్టేస్తారు దేవుడికి, ఆయన చూడని తెర యువతలు లేడయ్యా. అదే బౌద్ధ మతం నుండి టిబెట్ అనుకుంటాను. మాస్టర్ గారు అక్కడ వెళ్ళినప్పుడు ఆ ప్రదేశానికి ఆడ బౌద్ధ భిక్షువులు బుద్ధుడు ఎదురుగానే చుట్టకాల్సిన కూర్చుంటారు. ఊళ్ళో చుట్టకాల్సి అని మాస్టర్ ఏం దేవుడు ఎదురు కాస్తాడు అంటే దేవుడు ఇక్కడే ఉన్నాడా? అటు చాడు మీకు కలుస్తాము, అటు చూడలేనా? మరి ఇక్కడ ఇంకొస్తున్నారు, అయ్యా మా బలహీనత ఇలా ఉంచామే తొలగించు అని ప్రార్థిస్తున్నాం అన్నాడు. అది చూస్తా వెళ్తా అంటే అంత పెద్ద అంటే మనం చేయించా ఈ అలవాటు మానేయడానికి ప్రయత్నం చేస్తాం, చేయమండి. అదండి ఇద్దరు భావం. అంటే చూడండి ఎంత ఈ 4 వాక్యాల్లోనే 4 పరమార్థమైన అమృతాన్ని మనకు అందించాడు భరద్వాజ మహర్షి. లేకపోతే ఆయన పుట్టాడు, తిరిగాడు, గొప్ప సాధువు అయిపోయినాడు, ఆ తర్వాత ఈ మహిమలు చేశాడు, ఆ మహిమలు చేశాడు అని చెప్పేస్తే మనకేం ఉపయోగం ఉంటుందండి? ఈ వాక్యాలు చెప్పాలనుకోండి, ఈయన నమ్మిన నమ్మకపోయినా ఈయన మాటల మీద మనకి విశ్వాసం. అంతటి భావాన్ని మనకి ఇక్కడ అందించుకుంటూ వచ్చాడండి. తాజుద్దీన్ బాబాలో అప్పటి నుంచి అసామాన్యమైన మార్పు వచ్చింది. సామాన్య మార్పు నా బోడిగాడి ఆ సమయానికి మారుతా మళ్ళా మనమని. అసామాన్యమైన మార్పు ఇంక దానికి తిరిగి లేదు. రాతి మీద శాసనం లాగా ఆ మార్పు పెట్టింది. కొంచెంసేపు మార్పు లేకుండా మనకి అన్ని బాధలప్పుడు నేను మారా, మన దగ్గర మళ్ళా చూసుకుపోయా. అసమానమైన మార్పు ఆయన తెచ్చింది. ఏం తెచ్చింది? ఆయన మాటలు తెచ్చింది, ఆయన వాక్యాలు తెచ్చింది. అంటే ఏంటి? మహాత్ముల యొక్క వాక్కు ఎంతటి అద్భుతమైన వాక్కు. ఇక్కడ మార్పు తేగలిగిందంటే మనసు ఎలా ఉండాలి? కఠినంగా ఉండాలనా? గట్టిగా ఉండాలనా? మెత్తగా ఉండాలనా? మనము ఎన్నో అందరి మాటలు వింటున్నాం, చదువుతున్నాం, కానీ మనలో ఎంత మార్పు వచ్చింది?
ఆ ఒక్క వాక్యం మనకు మార్పు ఎంత మార్పు తెచ్చింది అనేది మనం పరిశీలించుకోవాలండి. రెండవది, 3 రోజుల పాటు కళ్ళ వెంట అలాగా సదర్థారుగా కన్నీళ్ళు కారాయట. ఇది అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత కన్నీళ్ళు కారాలంటే ఎంతగా ఫీల్ అవ్వాలండి? ఆ ఒక్క మాటకి ఫీల్ అయితేగా నాదండి. అంటే ఫీల్ అంటే అనుభూతి పొందితే కానీ శరీరంలో నీకు స్రవించదు. భయం తర్వాత ఎందుకు మన చెమటకు వస్తుంది? భయం అంటే అనుభూతి పొందాం కాబట్టి. చెమట వచ్చిందా లేదా? అలాగే ఆ 3 వాక్యాల ద్వారా ఆయన 3 రోజుల పాటు అలాగే ఆ 4వ వాక్యాన్ని అలా తలుచుకుంటూ తనకు తెలియకుండానే అలా కన్నీళ్ళు అలా కారసాగాయట. అప్పటి నుంచి తాజుద్దీన్ బాబాకి పాటలు ఎందు ఆసక్తి తగ్గిపోయింది. ఇంతకన్నా ఆనందం అందులో ఆటలు లేదు, పాటలో లేదు, మాటలో లేదు, తినడం లేదు, నిద్రపోవడం లేదు. కానీ ఆయన మాటలు భావార్థాన్ని గుర్తు చేసుకున్నప్పటికీ ఇంతకైనా ఆనందం మనకి పోద్దు అనే భావంతో లౌకిక విషయాల పట్ల అక్కడ ఏమీ ఆసక్తి కలగలేదు ఆయనకి. అంతేకాకుండా అప్పటి నుంచి ఎలా ఉన్నాడంటే పట్టి పట్టినట్టుగా, దాని మీద సుముఖ తెలియనట్టుగా, విముఖ తెలియనట్టుగా మామూలుగా ఉన్నాడు. ఆయన ఒంటరిగా కూర్చుని మహాత్ముల చరిత్ర గ్రంథాలను చదువుతూ క్రమంగా అద్భుతమైన వారి నవీన విధానాల వైపు ఆకర్షితుడన్నాడు. ఎందుకు పదాలు ఒక్కొక్కటి చదువుతున్నామంటే గడ్డగా కూర్చున్నాడు కాబట్టి ఇంక పదాలు జాగ్రత్త చదవాలి కదా. ఏదో కాబట్టి చదువుకుంటూ పోతే ఏం చేస్తాడు? ఆయన చేస్తాడు. ఇంక చెప్పాలి ఆయన ఏం చేస్తాడు సంగతి అంటే అవకాశం లేకుండా చేస్తాడు. ఈ అవకాశాలు కోల్పోయినాం అనుకోండి, ఇంకొన్ని జనాలు పడుతుంది వల్ల. ఏది చెప్పేవాడికి కావచ్చు, వినేవాడికి కూడా కావచ్చు. ఈయన అప్పటి నుంచి మహాత్ముల గురించి గ్రంథాలు చదువుతున్నాడు. ఇంకేంటి, ఆ మహాత్ముడు చెప్పాడు, అనుభూతి కలిగింది. మరి ఇటువంటి మహాత్ముడు చదివితే ఇంకెటువంటి అనుభూతి కలుగుతుందో? ఒక మహాత్ముడు చెప్పింది వింటేనే నాకు 3 రోజుల పాటు సందాల కన్నీళ్ళు గారాయి. ఇంక అందరి మహాత్ముడు చదివితే అనుకోండి, అద్భుతమైన ఆనంద అనుభూతి నేను పొందగలను అని చదువుతూ వారి నవీన విధానం వైపు ఆకర్షితులైనారు. కొత్త విధానం, కొత్త ఏం కాదు, మనకి అది కొత్తగా అనిపిస్తుంది అంతే. ఇప్పుడు మితంగా తినేది పాత పదమా కొత్త పదమా? పెద్దవాడు ఎంతమంది చెప్పలేదు? మరి అన్నం తినేప్పుడు మాట్లాడవాకని చెప్పారు కదా, అది కూడా మితంగా మాట్లాడాము కదా, ఎంతమంది చెప్పలేదు? మనం ఏమన్నా దాని భావాలు గ్రహించామా? టీవీ చూస్తా అన్నదాని బాగా చెప్పారు, మనం టీవీ చూస్తే మనం అనుకుంటున్నాం కదండి. నేను పొరపాటు దాని పక్కన పెట్టు, రుచి తెలియదు మనకి, ఏం పెట్టి తెలియదు. మధ్యలో అదే పని నాకు జరిగింది. టీవీ చూస్తానండి, మనం చూసుకుంటామంట. రసం పోసుకున్న దాన్ని పెరిగేసి కలుపుకొని తింటా కూర్చోవాలి. ఏం జరిగిన కూడా రసము పెరుగు కానీ కలిపి రుచి తెలియబడలే, ఎంత పోతా ఉంది బండి అంతే. ఈవెన్ ప్రజెంట్ వర్తమానంలో కూడా కొత్తగా ఇది మీరు పాత విధానమే, మన కొత్త విధానం పొరే ఇది బాగుంది రైగా. ఇప్పుడు ఈ మాట విన్నాం కదా, ఇప్పుడు బాగుంది అంటే ఇది కొత్తగా చెప్పినట్టుగా ఉందా, పాత చెప్పినట్టుగా ఉందా? కొత్త చెప్పినట్టు కొత్తది, ఇదేమన్నా కొత్తదేం కాదు, పాతదే. ఇప్పుడే అనిపిస్తుంది, ఇదే పిల్ల బాగుందిరా ఈ 4 మాటల అనుకుంటుంది ఈ ఇంటి కోడలు ఆలోచిస్తే. ఇది బాగుంది, ఏదో సత్తాయినప్పుడు కూర్చాడో ఏదో చెప్పకుండా ఇదే మంచి మాట చెప్పాడే, ఇక్కడ చదువుకున్న పాపగా గుర్తు చేస్తున్నాను అంటే ఆకర్షితులు అవుతాం. ఇది ఎప్పుడే భావిస్తామో సత్సంగానికి వెళ్ళాలి. ఇన్ని పనులున్నప్పటికీ కూడా ఆడ పోయి ఇంటే ఆ అద్భుతాన్ని, ఆనందాన్ని ఆస్వాదిస్తుంటే, ఆ మధురాన్ని అలా పడుకుని అనుభవిస్తుంటే అబ్బా ఈ వారం అంతా ఆనందమే. ఇక దేనివల్ల రాని ఆనందం అని వరదాది మహర్షి గారు ఈ సత్సంగ ప్రక్రియ ద్వారా, ఈ వసుదైక కుటుంబం ద్వారా మనకి ఆయన అందించారు. అందించడం కోసంగా అనేక గ్రంథాలను మనకి రచించాడు, ఎంతో కృషి చేశాడు. తన ప్రతి రక్తపు బొట్టును నీటి బుట్టుగా మార్చాడు, ప్రతి రక్తపు బొట్టును అక్షరంగా మార్చి మనకు అందించాడు. అటువంటి మహానుభావునికి కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలో అంటే
ఆయన చెప్పిన మార్గాన్ని నిరంతరం చేతులు చేసుకుంటూ మన జీవితాన్ని ఆధ్యాత్మిక వైపు ముందుకు తీసుకొని మనం ప్రయత్నం చేద్దాం. ఇందులో ఈ 4 వాక్యాలు ఈ వారం వరకు మనం పాటించడానికి ప్రయత్నం చేస్తాం. వారం తర్వాత వదిలేండి, వారం చేద్దాం, చూసుకుంటాం. మితంగా తినడం, మితంగా మాట్లాడడం, మితంగా నిద్రపోవడం, మనం ఏ పారాయణ చేసినా ఆయన ఉన్నాడు అని గుర్తింపుతో చేయడం. చూద్దాం ఈ 7 రోజులు ఉంటుందా, కనీసం 7 సెకండ్లైనా ఉంటుందా. ప్రయత్నం మాత్రం ఆపకుండా ఈ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు అబ్బా నేను మితంగా తిన్నానండి, ఇంతవరకు అతిగా తిన్నాను. నేను మితంగా నా శరీరానికి ఎంత అవసరమో మనిషికి దాదాపు పెద్దలకి 6-7 గంటలు తింటారు, 6 ఎక్కువ. చిన్నపిల్లలకి వాళ్ళు 8 గంటల దాకా నిద్రపోవాలి. 6 గంటలు నిద్రపోమన్నాడు కాబట్టి 6 గంటలు. మనం ఎన్ని గంటలు పడుకున్నాం, 10కి పడుకున్నాం, ఎన్ని గంటలకు లేయాలి, 5 గంటలకు లేయాలి. లేద్దామని అనుకుందామని చెప్పి నేను లేను కదా, అందుకు చెప్పుకుని నేను కూడా కలుపుకున్నా, రేపు లేచినాక అలవాటు పడతామని. 6 గంటలు అంటే 10కి పడుకున్నా కూడా 7 గంటలు అవుతుంది. 7 గంటలు అవుతుందా, 1 గంట ఎక్స్ట్రా పర్వాలా నెట్టుకుంటాం మనం. 7 గంటల మనం 10కి పడుకోవాలి. అయితే 11 దాకా టీవీ చూస్తూ ఉండకూడదు, 11:30 దాకా యూట్యూబ్ చూస్తూ ఉండకూడదు. ఉదయాన్నే 5 గంటలు వేస్తే యూట్యూబ్ ఓపెన్ చేయకూడదు. ఇది చేద్దాం. మితంగా తిన్నాం, మితంగా నిద్రపోయినాం, మితంగా మాట్లాడదాం. ఈ వారంలో పట్టుకోవాలి మనం, గట్టిగా పట్టుకోవాలి మనం. మితంగా మాట్లాడాలి. ఇప్పుడు ఈ క్షణం నుంచి కూడా ఇంటికి పోయినా కూడా సరే, ఆ అమ్మ వచ్చింది, ఆ అమ్మాయి ఆడుగుస్తున్నది, నాకేంది ప్రసాదం గడి పెట్టారే, ఏందక్క ఇలా పెట్టాను నాక, అది అతి మాట్లాడమా, అవసరం మాట్లాడమా, దానిలో పోతా నీకేం 4 వచ్చినాయి, నాకు 2 వచ్చినాయి. ఆ పెట్టావే నీ వైపు పక్షపాత్రం అండి, పెద్దప్పటికి వాళ్ళ ప్రసాదం వస్తూ ఉన్నారండి. ఈ మాట మాట్లాడా అనవసరమా. కాబట్టి ఈ క్షణం నుంచి కూడా అనవసరంగా మాట్లాడకుండా మితంగా మాట్లాడుకుంటాం. వచ్చే ఆదివారం కలిపి నేను పెట్టుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న 25 మంది ఉన్నారు. ఈ 25 మందిలో మితంగా మాట్లాడడం, మితంగా తినడం, మితంగా నిద్రపోవడం. ఇంకా పాలన చేసేవాళ్ళు ఈ 25 మందిలో 5 మంది ఉండొచ్చేమో, అంటే పనులు ఉంటాయి కదా. ఆ 5 మంది ఆయన ఎదురు కూర్చున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క పదంలోని అర్థాన్ని అవగాహన చేసుకుంటూ పారాయణ చేద్దాం. నేను గబగ పేరు తిప్పేసి అబ్బా పారాయణ అయిపోయింది ఆయన చేసాం. వారంలో పారాయణ గ్యాప్ ఉంటుంది, ఒకరు చేసేది అబ్బా చేసాను పూర్తి అయిపోయింది వారం పారాయణ అని కాకుండా ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు అన్నట్టు ఈ 4 సూత్రాలు తీసుకొని మనం 4 పురుషార్థాలని పొందుతాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచిదానంద సద్గురు తాజుద్దీన్ బాబా మహారాజ్ की जय. గురుదేవ దత్త.